వినాయక చవితి పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో గ్రామన వీధిన వాడవాడన గణనాథుని ప్రతిష్ఠించగా జై గణేశ జై జై గణేశ నామస్మరణంతో గ్రామాలు వీధులు మారుమోగాయి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకామిక్ష సర్వదా అంటూ గ్రామాలలో వినాయక చవితి ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో సాంప్రదాయంగా మంచి ముహూర్తములను అనుసరించి విఘ్నేశ్వరులను ఉత్సవ మండపాల్లో అర్చకులు పూజారులు మంత్రోచ్చరణాలతో విఘ్నేశ్వరుడికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా గ్రామాలలో భక్తులు ప్రధానంగా మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో అనేక పిండి వంటలు పూలు పళ్ళు సమర్పించి పూజలు నిర్వహించారు. సకల విఘ్నాలు తొలగించి ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించారని విఘ్నేశ్వరుని వేడుకున్నారు. దీపము ఆరు మండకుండా చూసుకోవాలి. ఎవరో ఒకరు బాధ్యత. నేను కమిటీ చేశాను కదా, కమిటీ వాళ్ళు ఒకరు వాళ్ళు ఉండాలి. పిల్లలు కూడా కొన్ని భవం సంచిత పాపౌఘ శుద్ధం చక్రం విజ్ఞానకార భాస్వంతం విజ్ఞాయ మహామదే ఏకదంతం సూపకమం జగత్తం పుత్రం ఆశాత్తం మహాదాయం దుర్మాభవే మరి ప్రతి మరి అప్పుడు ఏమన్నారంటే ప్రజలందరూ కూడా మరి ఆయన మహానుభావుడు శక్తివంతుడు కాబట్టి అందరి దగ్గర కూడా నీలాభరంలో పోగొట్టుకోగలిగాడు. మరి మానవ మాత్రం మేమందరం కూడా ఈ రకంగా పోగొట్టుకోలేం కాబట్టి దానికి ఏదైనా ఉపశమనం చెప్పాల్సిందంటే ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే పూజ చేసుకుని ఈ సమంత కోపాఖ్యాన్ని విని ఆ అక్షంతలు నిత్యం చదువుకుంటారో వాళ్ళకి పొరపాటు కూడా చంద్రుడు చూసినప్పటికీ కూడా ఆ దోషం పోతుందని చెప్పారు. ఈ రకంగా అందుకని ప్రతి సంవత్సరం కూడా మనం భాద్రపద చవితి రోజున వినాయక చవితిగా పూజ చేసుకుని ఆ యొక్క అక్షంతలను కూడా దేవుడికి మంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఆ అక్షంతలు మనం నిర్మించుకుని మనం ఎటువంటి కూడా ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం కూడా మంచి సుఖ సంతోషాలతో మనం జీవించడానికి అనుగుణంగా ఈ మనం భాద్రపద చవితి రోజున పూజలు చేసుకుంటూ ఉంటాం. अवक्षुदाय मजक्राय मजीष्टवे नमः पोष्टे नमः प्रभावे नमः हंष्टवे नमः शिवाय नमः वास्तवपदे नमः क्रमसाक्षिण्ये नमः स्वयंभव श्री विश्वकर्मा ब्रह्मणे नमः నమస్కారం చేసుకోండి పసుపు కుంకుమ వేయండి. బ్రాహ్మణేతం ధేనే గజానవాగ్నే సౌభాగ్యవృత్తిం పురాణాత్మం మరి వల్లభే మంగళప్రదం ప్రతి సంవత్సరంలో భాద్రపద చవితి రోజున మనకు వినాయక చవితి అనేది వస్తుంటుంది. ఈ వినాయక చవితి అసలు ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయంని గజాననుడు అంటే ఒక రాక్షసుడు తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైతే ఆ శివుడిని నా ఉదరంలో ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. ఆయన కోరిక ప్రకారంగా ఆయన ఉదరంలో ఉన్నాడు. ఆ పార్వతీదేవి శివుడు రాకపోయేసరికి భయాందోళనతో పోయి విష్ణుమూర్తి దగ్గరికి పోయి మొదలుపెట్టుకుంటే సరే నేను ఈ రకంగా వస్తాను అని చెప్పేసి వాళ్ళు గంగిరెద్దుల వేషాలు వేసుకుని వచ్చేసి ఆ గజానుడి యొక్క అక్కడ తపస్సు వాళ్ళు నాట్యం ఆడుతూ ఉంటే ఆ గజానుడిని మెచ్చి మీకేం కావాలో కోరుకో అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆ గంగిరెద్దు వేషంలో ఉన్న ఆయన మా శివుడు మీ కడుపులో ఉన్నాడు కాబట్టి మా శివుడిని మాకు ఇవ్వాల్సిందని చెప్పేసి కోరారు. వెంటనే అప్పుడు ఆయన ఇచ్చిన మాట తప్పించుకోలేక ఇస్తానని చెప్పేసి అయితే తీసుకోవాల్సింది అయితే నాదొక విజ్ఞప్తి అని చెప్పేసి ఏమన్నాడంటే నా శిరస్సు ఎల్లప్పుడూ కూడా పూజల్లో పునస్కారం అన్నిటిగా ఉండడానికి పవిత్రంగా ఉండేట్టుగా నాకు ఒక వరం ఇవ్వాల్సిందని చెప్పేసి కోరాడు. ఆయన వరం ప్రకారంగా అప్పుడు గంగ ఆయన పొట్ట చేసుకుని ఆయన బయటకు వచ్చేసాడు. ఆ శివుడు ఆయన తీసుకొని ఆయన బయలుదేరి అక్కడికి వెళ్ళారు. అయితే శివుడు వస్తున్నాడు అని చెప్పి సంతోషంతో పార్వతీదేవి స్నానం చేయడానికి ఆమె నలుగుముద్దతోటి ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణ ప్రతిష్ఠ చేసేసి ఆమె స్నానం చేయడానికి పోయింది. ఈ శివుడు ఎప్పుడైతే ఇక్కడ బయటకు వచ్చేసాడో గబగబా పార్వతీదేవికి రావాలని చెప్పేసి బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చేసరికి ఎలా అయిందంటే అక్కడ ఈ బాలుడు అడ్డం పడ్డాడు. పోవటానికి వీలేదు నా పరిస్థితికి ఆయన కత్తితో ఖండించేసి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్వతీదేవి భర్త వచ్చిన సంతోషంతో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఏం చేశారంటే మా బాలుడు అక్కడ గుమ్మంలో నీకు ఎవరు అంటే ఉన్నాడో అడ్డం వస్తే ఖండించానని చెప్పేసి
ఆయన చెప్పేసరికి పాపం భారతదేవి బాగా ఏడుస్తుంది. అప్పుడు మళ్ళీ ఆయన్ని అతను బతికించడం కోసం ఆ గజానుడు కోరుకున్నాడు కాబట్టి ఆ శిరస్సుని ఆయనకి అంటించేసి మళ్ళీ ఆయన్ని బతికిచ్చారన్నమాట. ఈ రకంగా ఆయన గజానుడు అయ్యాడు. సరే ఈ రకంగా ఉండగా ఏంటంటే 3 లోకాలకి అధిపతి కావాలని చెప్పేసి విఘ్నాధిపత్యం కావాలని చెప్పేసి దేవతలను కూడా కోరుకున్నప్పుడు ఈ అక్కడ భారతదేవికి మళ్ళీ ఇంకో అబ్బాయి కూడా పుట్టాడు, కుమారస్వామి. వీళ్ళిద్దరు కూడా వరాలు తీసుకోవడానికి వీళ్ళు అయితే ఆయన ఏం చెప్పాడంటే ఈయన కావాలన్నాడు, ఆయన కావాలన్నాడు. అయితే మీకు ఒక పరీక్ష పెడతానని చెప్పేసి 3 లోకాల నుండి ప్రతి నదిలో కూడా మీరు స్నానాలు చేసి వచ్చినట్లయితే ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి ఈ ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పేసి శివుడు చెప్పాడు. అప్పుడు కుమారస్వామి తన యొక్క వాహనం ఏంటి నమలి వాహనం మీద బయలుదేరి ఆయన ముల్లోకాలకి స్నానానికి బయలుదేరి వెళ్ళాడు. అయితే ఈయన తండ్రి గారిని అయ్యా మరి నేను చేతగాని వాడిని నేను ఎట్లా అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే తల్లిదండ్రులు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసి ఓం నమో నారాయణాయ అన్నట్లయితే అన్ని కూడా అన్ని స్నానం చేసిన ఫలితం నీకు వస్తుందని చెప్పేసి ఆ శివుడు చెప్తాడు. అప్పుడు ఆయన గణాధిపతి ఆయన ఏం చేస్తాడంటే ఆ తల్లిదండ్రుల చుట్టూ తిరిగేసి ఓం నమో నారాయణ తిరిగి వచ్చాడు. ఈ కుమారస్వామి ఏ నదిలో పోయి స్నానం చేసినప్పటికి కూడా అక్కడ గణాధిపతి ఆయన స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా కనపడింది. అన్ని నదుల్లో కూడా ఆయన స్నానం చేసి ముందుకు వచ్చినట్టుగా కనపడింది. ఆ తర్వాత ఆ ఇంటికి వచ్చేసరికల్లా ఈయన ఇక్కడే ఉన్నాడు. అప్పుడు తండ్రి అన్నగారి యొక్క బలం ఆయన యొక్క శక్తిని నేను తెలుసుకోలేకపోయాను కాబట్టి ఈ ఆధిపత్యాన్ని గణపతి దేవుడికే ఇవ్వాల్సిందని చెప్పేసి కోరాడు. అక్కడి నుంచి ఈ గణాధిపతి ఈ యొక్క విఘ్నాలు రాకుండా ముందు ఏ పూజ చేసినప్పటికీ కూడా ఆ అధిదేవతని ఆ గణాధిదేవతని పూజ చేసుకుని మనం